నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ను లైవ్ చేయడంలో ట్రాన్స్జెండర్లు వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదని, చలాన్లు విధిస్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి చట్ట ప్రకారం శిక్షించినప్పటికీ తప్పులు చేస్తూనే ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణపై ట్రాఫిక్ స్ట్రీమ్ను లైవ్ చేయడంలో ట్రాన్స్జెండర్ను వాలంటీర్గా ఉపయోగించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఇందుకోసం ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ ఇవ్వడంతో పాటుగా కొంత స్టైఫండ్ కూడా ఇస్తే వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుందని చెప్పారు. హోంగార్డ్స్ అందిస్తున్న సేవల తరహాలోనే వీరిని కూడా వినియోగించుకోవాలని సూచించారు. వాలంటీర్లుగా ఈ పని చేయడం పట్ల ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలు సేకరించి శిక్షణ అనంతరం వారికి విధుల్లోకి తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పురపాలక శాఖపై జరిపిన సమీక్ష సమావేశంలో ఈ విషయంపై సీఎం మాట్లాడారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఇతర పనుల పురోగతి గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.